2019 ఫిబ్రవరి 14 భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచిన రోజు. 40 ఇళ్లలోని కుటుంబ సభ్యులు విలపించిన రోజు. దేశ ప్రజల కళ్ళలో ఆగ్రహావేశాలతో నిండిన రోజు. ప్రతి భారతీయుడు ఒక సైనికుడి కుటుంబ సభ్యుల్లా మారి విలపించిన రోజు. తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపి భారతమాత రక్షణ కోసం ఆనందంగా విధులకు వెళుతున్న సమయంలో ఒక ఆత్మాహుతి దాడి చేసినటువంటి పనికి 40 మంది జవాన్లు అమరులైన రోజు. ఆ దాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకేసారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది. భారతమాత ఒడిలో శాశ్వత నిద్రకు వారు చేరుకున్నారు. ఈ ఆత్మాహుతి దాడి జరిగి నేటికి 6 ఏళ్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 14 భారతదేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఈ రోజునే భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు అత్యంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఘటనపై యావత్ భారతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది భారతదేశంలోనే జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి. పాక్కు భారత్ తగిన గుణపాఠం చెప్పింది. పుల్వామా దాడికి ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్ చేపట్టింది. పాకిస్తాన్లోకి ప్రవేశించిన భారత సైన్యం పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆరేళ్ల క్రితం ఇదే రోజున సిఆర్పిఎఫ్ కాన్వాయ్ జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి గుండా వెళుతోంది. కాన్వాయ్ పుల్వామా దగ్గరకు రాగానే అటువైపు వచ్చిన కారు జవాన్ల బస్సును ఢీకొట్టింది. వెంటనే భారీ పేలుడు సంభవించింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే ఈ దాడులకు తామే బాధ్యులమని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఒక వీడియో విడుదల చేసింది. దీంతో భారత్ ప్రతీకార కాంక్షతో రగిలిపోయింది. ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత సరిగ్గా 12 రోజులకు ఫిబ్రవరి 26వ తేదీ తెల్లవారుజామున భారత వైమానిక దళానికి చెందినటువంటి ఫైటర్ జెట్లు పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ శిబిరంపై బాంబు దాడులు చేశాయి. దాదాపు 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొనగా పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ శిబిరాల మీద 1000 కిలోల బాంబులతో దాడి చేసి ఆపరేషన్ నిర్వహించారు. ఈ దాడి కారణంగా జైషే మహమ్మద్ క్యాంప్ ఆఫీస్ పూర్తిగా నేలమట్టం అవ్వగా సుమారు 300 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. ప్రతి సంవత్సరం ఈ దాడిని ఖండిస్తూ అమరవీరులకు నేడు నివాళులర్పిస్తోంది. పాకిస్తాన్ని ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన అమర జవాన్ల సేవలను నేటికి స్మరించుకుంటున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పుల్వామా దాడిలో వీరమరణం పొందిన సైనికులకు ప్రైమ్ 9 నివాళులర్పిస్తోంది.